గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, వారాహి నవరాత్రులు మనకు ప్రారంభం అవబోతున్నాయి. మరి అంటే ఒక నెక్స్ట్ డేనే ఉంది. అసలు అంటే చాలా మంది అంటారు ముందు రోజు నుంచి 9 రోజులు చేయటానికి వీలు కాకపోయినా కూడా లాస్ట్ ఆఖరణ 3 రోజులు చేసినా కూడా అదే విధమైన ఫలితం పొందవచ్చు అని చెప్పి. నిజంగా అలాంటి అవకాశం ఉందంటారా? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే ఎందుకు అవకాశం లేదు అనేది ఒకసారి ఆలోచించాలి. కొన్ని కారణాలు ఉంటాయి. అలాగా ఇంట్లో ఎవరో గతిస్తారు, ఆ 11 రోజులు అప్పటి వరకు అవ్వవు. సంథింగ్ ఇంకొక 4-5 డేస్ అయితే కానీ 11 రోజులు అవ్వదు. అప్పుడు లాస్ట్ 3 డేస్, లేదా అనుకోకుండా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ఊరు వెళ్ళవలసి వస్తుంది, అప్పుడు కుదరదు. అనారోగ్యంతో ఉంటారు ఒక్కోసారి, అప్పుడు వాళ్ళకి శక్తి చాలా. అలాంటి సందర్భాలలో దిస్ ఇస్ ఎగ్జంప్షన్. కానీ 9 రోజులు అక్కర్లేదు, లాస్ట్ 3 రోజులు చేద్దామన్న బద్ధకంతో గనక చేస్తే ఆ ఫలితం మీరు 3 రోజులు చేసినా కూడా రాదు. భక్తి లేకుండా మాత్రమే 3 రోజులు, భక్తి లేకుండా చేస్తే 9 రోజులుగా 9 సంవత్సరాలు చేసినా ఫలితం రాదు. వృత్తిరీత్యా ఒకవేళ బిజీగా ఉండి కుదరని పక్షంలో అప్పుడు 3 రోజులు చేసుకున్నా పర్లేదండి. బిజీగా ఉన్నా, ఇప్పుడు టెస్లా అధినేత ఎవరండి? టెస్లా అధినేత ఎవ్రీ మెసేజ్కి ఆయన రిప్లై పెడతాడంట. అంటే ఒకసారి ఆలోచించండి. అంటే మనం అనుకుంటాం టైం లేదు, నిజంగానే కొంతమందికి అస్సలు టైం లేని పరిస్థితులు ఉంటాయి, కాదనట్లేదు. జస్ట్ అది 1% ఆఫ్ పీపులే. 99% ఆఫ్ పీపుల్ రకరకాల వాటిలో టైంపాస్ చేస్తూ ఉంటారు, టైం లేదనుకుని ఉంటారు. టైంని నువ్వు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా టైం ఉంటుంది. టైం ప్లాన్ చేసుకోకపోవడం వల్లే టైం ఉండదు నా ఉద్దేశంలో. ఓకే, అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గవర్నమెంట్ ఒక పథకం పెట్టింది అనుకుందాం, రోజు వెళ్తే ఒక సమ్ అమౌంట్ ఏదో ఇస్తాను అన్నది. ఓకే, లేదండి ఆఖరి 3 రోజులు తీసుకుంటా అండి, 9 రోజులు కాకుండా అని అంటారు ఎవరైనా? అన్నారు కదా. ఎందుకంటారు? అమ్మో అట్లా అట్లా మిగతా 6 రోజులు నేను తీసుకోకూడదు అంటారు. అవునా? ఏదైనా సంథింగ్. మరి అలాంటప్పుడు భగవంతుణ్ణి అంటే అమ్మవారిని ఆరాధించినప్పుడు మీకు కలిగే ఫలితం ఎటువంటిదంటే, ముఖ్యంగా ఈ తామసికమైనటువంటివి ఉగ్ర సంబంధించి చేసినప్పుడు పూర్వజన్మ కర్మలు తొందరగా దగ్ధం అవడానికి చేస్తారు. అది కూడా మనం లాస్ట్ టైం వీడియోలో చెప్పుకున్నాం. సరైన పద్ధతి, అంటు ముట్టు, శుచి శుభ్రత, దానికంటూ ఒక విధానము, కోపం లేకుండా అంటే ఉగ్రంగా ఉండకుండా. చాలామంది ఏం చేస్తారంటే ఆ ఉగ్ర సంబంధించి చేస్తున్నా నాకు కోపం ఉంటుంది అంటారు. అది చాలా పెద్ద తప్పు అసలు. అది ఇటువంటివి పాటిస్తూ భక్తి శ్రద్ధలతో చేయాలి. అమ్మవారు అనుగ్రహం పొందడం కోసం చేస్తున్నా, ఎవడో నువ్వు లోకం కోసం నువ్వేం చేయట్లేదు కదా. అనుగ్రహం పొందడం కోసం చేస్తున్నాము అనే ఒక భావనతో చేయాలి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, ఇంకా అందులో డౌట్ లేదు. అంటే ఎలా అంటే పూజ గదిలో కూర్చున్నాము, ఒక గంధం పూస్తున్నాం, నిజంగానే అమ్మవారు ఎదురుగా ఉంటే గంధం పూస్తున్న ఫీలింగ్ మనకు కలగాలి. పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అంటున్నాం పూస్తున్నట్టు. దీపం చూపిస్తే నిజంగానే ఒక దీపం చూపించినట్టుగా. అంటే ఎలా అంటే ఒక స్టూడెంట్ తల్లి కూతురు ఉన్నారు, కూతురికి సంథింగ్ ఏదో చదువుతుంది, కరెంట్ పోయింది, ఒకదేదో తీసుకొచ్చి బ్యాటరీ ఏదో పెడుతుంది అంటే అక్కడ పాప ఉంది, ఆ పాప చదువుకోవడానికి వీలుగా ఉందా లేదా అన్నట్టుగా పెడతాం. అవునా? ఒక మనకి వాయు తత్వాత్మనే ధూపం పరికల్పయామి అంటాం, ధూపం దర్శయామి అంటాం లేకపోతే. అన్నప్పుడు ఆ వాయువు ఎంత మంచిది తీసుకొచ్చి పెట్టాలి అంటే ఆ సువాసన అమ్మవారు చూస్తుందనే భావంతో ఏదో పెట్టేసాం. ఏదో చాలామంది ఏం చేస్తారంటే అగరబత్తి తీసుకొని ఇట్లా తిప్పేసి అక్కడ పెట్టేస్తారు. ఏంటి ఇట్లా తిప్పేది ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు సెంటు కొట్టుకుంటేనే నీట్ కొట్టుకుంటున్నావు, అవునా? అంటే ఆ సువాసన సంబంధించినటువంటిది. అబ్బా ఎంత మంచిది, నేను అమ్మవారికి చూపిస్తున్నా. దీపం అగ్నితత్వాత్మనే దీపం దర్శయామి అని చెప్పి చేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే ఇక్కడ ఆ చేసేటప్పుడు అక్కడ దేవత ఉందనే భావనతో చేయాలి. కేవలం ఏదో నవరాత్రులు చేస్తున్నాం అన్నట్టు కాకుండా, లేదా 3 రోజులు ఆఖరి 3 రోజులు చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఒక రిలేషన్ మీరు మెయింటైన్ చేయగలగాలి దేవతతో. మీకు ఏం జరిగినా చెప్పుకోగలగాలి.
అమ్మ ఇలా ఉంది ఏంటో ఇవాళ లేట్ అవుతుంది, అబ్బా ట్రైన్ మిస్ అయిపోయింది, బస్ మిస్ అయిపోయింది, లేదా ఫ్లైట్ మిస్ అయింది, ఏంటో మా అబ్బాయి వినట్లేదు, నేను చెప్పిన మాట మా అమ్మాయి వినట్లేదు, ఏం చేయాలమ్మా అంటే ఆవిడ ఖచ్చితంగా హ్మ్. మీరు నమ్మి మీరు గనక మనసులో అనుకుంటే ఖచ్చితంగా ఆవిడ ఏ దేవత అయినా వారాహి అనే కాదు, మీరు మహాలక్ష్మి చేస్తున్నారా, విష్ణువుకి చేస్తున్నారా, శివుడికి చేస్తున్నారా, ఎవరికి ఏం చేసినా సరే దాని ఫలితం ఉంటుంది. హ్మ్. ఓకే. అయితే ఇక్కడ మరి ఆఖరి 3 రోజులు ఎందుకంటారు? మొదటి 3 రోజులు అనొచ్చుగా? లేకపోతే మధ్యలో 3 మధ్యలో రోజులు అనొచ్చు. అనొచ్చు కదా! అంటే హ్మ్. ఆఖరి 3 రోజుల్లో మనకి అష్టమి, నవమి తిథులుంటాయి. ఆహా! అష్టమి తిథికి తిథి దేవతలను అని ఉంటారు. అష్టమి తిథికి పర్టిక్యులర్‌గా ఒక దేవత మీరు శుక్లపక్షానికైనా, హ్మ్. కృష్ణపక్షానికైనా నిత్య అనే దేవత ఉంటుంది. ఆ ఆహా! నిత్యాదేవి యొక్క ఆరాధన కూడా జరుగుతది అష్టమి రోజు చేసినప్పుడు. నిత్యాదేవి అనుగ్రహం ఉంటే ఏంటంటే మనకున్న ఆటంకాలు తొలగుతాయి. హ్మ్. ఏదైనా పని చేస్తున్నాం ఆటంకం తొలగుతుంది. అందుకని అష్టమి, నవమి తిథులు ఆఖరి 3 రోజుల్లో కనెక్ట్ అవుతాయి కాబట్టి ఓకే. దేవీ భాగవతంలో అమ్మవారి స్వయంగా చతుర్దశి, అష్టమి, నవమి తిథుల్లో నన్ను ప్రార్థించండి, హ్మ్. నన్ను ఆరాధించండి. ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. అమ్మవారు స్వయంగా చెప్పిన తిథులవి. ఓహ్! అందుకే అమ్మవారి ఆరాధన అష్టమి, నవమిలో ప్రత్యేకంగా చేస్తారు. అష్టమి రోజు ఖచ్చితంగా చేయాలి. హుహు. ఇప్పుడంటే ఈ పూజ చేయడం వల్ల ఫలితమైతే వస్తుంది గానీ, ఇప్పుడు ఇది నవరాత్రుల విధానం. అంటే అవును. మనకి ఈ 9 రోజులు చేయాల్సింది 3 యాహ్! రోజులు చేస్తున్నాము అనంటే, అక్కడ రోజులు తగ్గిపోతున్నాయి గదా! పర్వాలేదంటారా? అదే అందుకే ఏం చేస్తారంటే 3 పూటలు చేస్తారు. ఓహో! 3 పూటలు 3 చేయాలి. పూటలు చేస్తారు. హుహుహు. ఇక్కడ ఏంటంటే కారణం ఏమిటి? అయ్యో! ఇప్పుడు ఆ ఫీల్ మీకు కలగాలంటే అలాగా అయ్యో! చేసుకోలేకపోతున్నానే, నాకేమో ఇలా ఆటంకం వచ్చింది అని ఎట్లా అంటే మనలో ఆ బాధ తెలియాలి. ఏదో హమ్మయ్య! 3 హ్మ్. రోజులు చేయమన్నారు కదా! 6 రోజులు హ్యాపీగానే పడుకుంటా, హ్మ్. బద్ధకిస్తా, సినిమాలకెళ్ళిపోతా. వెళ్ళడం హ్మ్. తప్పనట్లేదు. ఉండకూడదు. సినిమాకెళ్ళడమో తప్పు కాదు, ఫంక్షన్స్‌కెళ్ళడమో తప్పు కాదు. కాకపోతే మీకేంటంటే ఒక చంటి పిల్లవాడిని ఎట్లా చూసుకుంటామో, ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని చూసుకున్నప్పుడు ఎట్లా చూసుకుంటామో, ఆ ఫీల్ కనెక్ట్ అవ్వాలి మీరు. హ్మ్. అది కనెక్టివిటీ లేకపోతే, దేవత ఉందనేటువంటి భావనతో మీరు చెయ్యకపోతే ఓకే. ఏమీ ఉండదండి. ఊరికే మీరేదో ఒక హోమం చేశారంటే చలిమంటేసుకున్నట్టే. హ్మ్. ఏమి యూజ్ ఉండదు. వృధా ఇంక. చలిమంట అంతే. ఒక పూజ చేశారంటే ఏదో అక్కడ అన్ని వస్తువులు పెట్టారు, మళ్ళీ తీసేసారు అంతే. అంతకు మించి ఏముండదండి. హ్మ్. అంటే ప్రతీది ఒక భావనతో చెయ్యాలి. భావనతో, భక్తి శ్రద్ధలతో చేయాలి. లేకపోతే అక్కడ ఒక పుష్పం పెట్టారు, మీరు అక్కడ పెట్టినా ఒకటే, మామూలుగా ఇక్కడ పెట్టినా ఒకటే. ఓహ్! ఒక పుష్పం పెట్టారు, గంధం రాశారు, ధూపం పెట్టారు, దీపం పెట్టారు, నైవేద్యం ఒక ఫుడ్‌ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, తీసేశారు. ఆ! అక్కడ ఎక్కడా కూడా దేవత చూస్తుంది హ్మ్. అనేటువంటిది ఉండదు. మీరు భావనతో పిలిచి అక్కడ కూర్చున్నారు. హ్మ్. మీరు ఉదాహరణకు పూజ గది ఇక్కడుంది. ఇలా నడుస్తున్నారంటే మీకు ఫీల్ అవ్వాలి. ఓహ్! అమ్మ నా వైపు చూస్తుందని. హ్మ్. అది ఏ రేంజ్‌కెళ్తుందంటే ఆఖరికి మీరు ఏ పని చేస్తున్నా సరే, అయ్యో! అమ్మో! నా వైపు చూస్తుంది, నేను చెప్పింది వింటుంది. నాకేంటి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, హ్మ్. మీరు ఎక్కడ కూడా భయపడ్డం గాని, బాధపడ్డం గాని ఉండదు. ఎందుకంటే అమ్మవారుంది నాకేంటి? కానీ ఇలా చాలా తక్కువ మందుంటారు గదా! అది ఎందుకుంటారు అంటే కంప్లీట్‌గా వాళ్ళు ఫీల్ అవ్వకపోవడం వల్ల, హ్మ్. పూర్తిగా నమ్మకపోవడం వల్ల, సొసైటీలో కొన్ని కొన్ని సంఘటనలు చూస్తూ వాళ్ళ మైండ్ డైవర్ట్ అవ్వడం వల్ల. ఎలా ఉంటుందంటే పక్కింట్లో ఎవరో పుల్లారావు ఉంటాడు. ఆ పుల్లారావు ఏమో పొద్దున్నే పూజ చేయడు, ఏం చేయడు, లక్షలు లక్షలు సంపాదిస్తుంటాడు. అరె! ఆయనకి లక్షలు లక్షలు వస్తున్నాయి, పూజా పునస్కారం చేసినా నాకు రావట్లేదు. హ్మ్. దానికి ఏమిటి? ఎందుకట్లా జరుగుతుంది అంటే పూర్వజన్మల్లో ఏదో మంచి కర్మ చేసి పుట్టాడు. ఓహ్! ధనయోగాలు బాగున్నాయి. అదే జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. హ్మ్. అంతేగాని మరి అంటే నేనేమంటానంటే నువ్వు కంపారిజన్ ఎప్పుడు గూడా మరి ఆ పుల్లారావు నీకంటే పొట్టిగా ఉండొచ్చు. మరి నువ్వు పొడువుగా ఉండొచ్చు. హ్మ్. హ్మ్. చెప్పలేం గదా! అవును. లేపోతే నీకు మంచి భార్యొచ్చుండొచ్చు. ఆ! చాలా ఉంటాయి ఉంటాయి. డిఫరెన్సెస్. ఉంటాయి. అవును. మంచి పిల్లలు నీకున్నారు. పాపం పుల్లారావు పిల్లలకు లేదు. బాధపడుతున్నారు. ఏదో ఒక మైనస్ ఉంటుంది. ఉంటుంది. ధనయోగం ఒకటి ఉన్నంత మాత్రం సరిపోదు. అవును. సో, ఏంటంటే అందుకే మనకు అష్టలక్ష్ములు అంటారు. హ్మ్. ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి ఇట్లా చాలా ఉన్నాయి. అవును. కాబట్టి ఇవన్నీ లక్ష్ములున్నాయని ఆలోచించాలి గానీ, అయ్యో! పక్కింటోడు పూజ చేయకపోయినా వస్తున్నాయి, మనం పూజలు చేసినా రావట్లేదేమిటి? ఇది పోల్చుకోవటం. ఎక్కువగా నెగెటివ్ చేయకూడదు. హ్మ్. ఎప్పుడు కూడా ఉన్నంత దాంట్లో హ్యాపీగా ఉన్నామా మనం? ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచామా? హ్మ్. అది మెయిన్ కాన్సెప్ట్. అంటే పక్కనోడు పూజ చేస్తే చూసి మనం పూజ చేయాలనుకోవడం మంచి ఆలోచనే గానీ, వాడికి పూజ చేస్తే ఏదో అయ్యింది గాబట్టి నేను చేస్తా అనుకోవడం మంచి ఆలోచన కాదేమో గదా! అస్సలు కాదు. మీరు మంచి హ్మ్. పాయింట్ చెప్పారు. ఎందుకంటే, అవును. ఇక్కడ అసలు పూజ ఎందుకు చేస్తున్నాము? పూర్వజన్మ వైభవాన్ని ఆహ్, మళ్ళీ ఇస్తుంది అంటారు పూజ అంటే. హ్మ్. పూర్వజన్మ వైభవాన్ని అందించేది పూజ. ఆ! కృతజ్ఞతా భావన. అరే! భూమిని రక్షించాడయ్యా వరాహమూర్తి. ఆవిడ యొక్క శక్తి వారాహి. ఆ! ఆ శక్తిని పూజిస్తున్నా.
ఇప్పుడు ఒక సీఎం దగ్గరికి వెళ్తారు, లేకపోతే పీఎం దగ్గరికి వెళ్తారు. హ్మ్. ఫీల్ ఎలా ఉంటుంది మీకు చెప్పండి? అయ్యో! హ్మ్. నేను వెళ్ళాను, నేను సెల్ఫీ దిగాను. ఆయన దగ్గరికి వెళ్ళా, ఇద్దరం కలిసి టీ తాగాము. హ్మ్. అడిగిండ్రు మీ ఛానల్ ఎట్లా ఉందని, మీ యాంకరింగ్స్ చాలా బాగుంటాయని మీరు అన్నారనుకోండి సీఎం గారు. మీరు ఏదో హ్మ్. సీఎం మీరు యాంకరింగ్ చేశారు ఆ! అన్నారు. వెంటనే ఆ ఫీల్ ఉంటుంది చూసారా? అవును. అట్లా ఫీల్ ఉండాలంటున్నాం. ఒక ఆలయంలోకి వెళ్ళాము. అబ్బా! అమ్మవారికి ఏం అలంకరణ చేశారు. ఏముంది కదా అమ్మవారు. అవును. ఇంట్లో పూజ చేసుకుని అబ్బా! ఎంత బాగా పూజ చేసుకున్నాను. ఆ ఫీల్‌తో మీరు పూజ చేసుకోండి అంటున్నా. హ్మ్. చాలా ప్రశాంతంగా చేసుకున్నా. ఫోన్ ఆపేయాలని చెప్తానయితే. పూజ చేసుకున్నప్పుడు ఫోన్ పక్కన పడేసేయండి. సైలెంట్ మోడ్‌లో పక్కన కూడా పెట్టుకోకండి. ఆ! పక్కన పెట్టుకొని మాటి మాటి దాన్ని చూడాలనిపిస్తది. ఎవడో చూడాల్సొస్తది. ఫోన్ చేశాడు. అవును. వీడెందుకు ఫోన్ చేశాడని మీ ఆలోచన వెళ్ళిపోతుంది. అవును. ఎవరో మెసేజ్ చేశారు ఓపెన్ చేయాలంటే పూజ చేస్తున్నాం కదా! తీరా ఓపెన్ చేసాక ఆ కన్వర్జేషన్‌లోకి వెళ్ళిపోతారు. అవును. పూజ చేస్తూ మాట్లాడే వాళ్ళు గూడా ఉన్నారు. ఉన్నారు. అసలు చేయకూడదమ్మా అది. హ్మ్. మీరు పూజ చేస్తున్నారా? లేకపోతే ఇంకేం చేస్తున్నారు అక్కడ అసలు? అంటే అది ఫార్మాలిటీ అంతే ఆడ. మీరన్నట్టు కరెక్టే. హ్మ్. అసలు దేవత వచ్చి కూర్చుంటే మీరు ఆవిడకి పూజ చేస్తున్నారు. ఇది మైండ్‌లో పెట్టుకోవాలి. దేవత అక్కడికొచ్చింది మీరు పిలవగానే. ఇంకోటేంటి చాలామంది ఏంటంటే ఆవాహనం చేసే మంత్రం ఒకటుంటుంది. హ్మ్. ప్రాణప్రతిష్ఠ మంత్రం ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ చేశారంటే హ్మ్. ఆయుధ సహిత అష్టదిక్పాలక, అష్టమాతృక అని ఒక దీంతో చేస్తారు ప్రాణప్రతిష్ఠ. అంటే ఆయుధాలతో సహితం అష్టమాతృక, అష్టదేవతలతో సహితం వస్తుంది అమ్మవారక్కడ. హ్మ్. వచ్చింది అన్నప్పుడు మీరు ఎంత అలర్ట్‌గా ఉండాలంటే అంత అలర్ట్‌గా ఉండాలి. అమ్మ వచ్చిందిరా ఇంకా. ఆ! మనం చాలా భక్తితో, శ్రద్ధతో చేసి ఆవిడకి మళ్ళీ ఆఖరిలో మనం చెప్పుకుంటాం ఏదైనా తప్పు. తప్పు చేస్తే. మనుషులం కదా! ఏదో తప్పిదం జరిగుంటుంది తెలుసో తెలియకో. అవును. క్షమించమ్మా అని క్షమాపణ కోరుకోవాలి. హ్మ్. క్షమిస్తుంది అమ్మవారి యొక్క తత్వమే అంత. తల్లి కదా! అవును. ఈ తల్లి అనే ఫీలింగ్ పెరగాలి హ్మ్. అమ్మవారికి చేసేటప్పుడు. తల్లి అనే ఫీలింగ్ పెరగకుండా ఏదో బొమ్మకి చేస్తున్నాను. హ్మ్. అదో దేవత కాదసలు. ఫస్ట్ అసలు దేవత అనే కాన్సెప్ట్ కాదు. ఆ! తల్లి అంతే. మదర్ అనే భావంతో చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. హ్మ్. అంటే మనం అమ్మకు సేవ చేస్తున్నాం అనే భావనతో పూజ చేయకపోయినా గూడా అలాంటి కార్యక్రమాలు చేసినా ఆటోమేటిక్‌గా ఫలితం ఉంటుంది. చేస్తాం. ఇప్పుడు అమ్మకి ఏమేం చేస్తాం? ఫుడ్ పెడతాము. హ్మ్. అమ్మ ఇది తిను అంటాము. లేకపోతే అమ్మకి ఏదైనా బట్టలు కొనిస్తాము. అమ్మ అవును. రూమ్ నీట్‌గా ఉండాలని చూసుకుంటాం. పూజ గది నీట్‌గా ఉండేలా చూసుకుంటాం. అవును. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. బయటకొచ్చి అమ్మవారి గురించి కీర్తించడం జరిగింది. అదే లలితా సహస్రనామాలు. 1000 నామాలు. హ్మ్. ఇప్పుడు మీకు అనిపించొచ్చు. ఏవండీ ఒక నామాన్ని అనుకుంటే లేకపోతే అమ్మవారిని తలుచుకుంటే నాకెందుకు మంచి జరగాలి హ్మ్. అని మీకు సందేహం కలగొచ్చు. అవును. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఎవ్వరైనా గాని వాళ్ళ జీవితంలో బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్నిటిని ఒకసారి తలుచుకోమని చెప్పండి. ఆ రోజు ఏదో డబ్బులు పోయాయి. లేకపోతే వాడు నన్ను తిట్టాడు. హ్మ్. లేకపోతే ఇంట్లో ఏదో గొడవ అయింది. యాక్సిడెంట్ అయింది. ఒక్కసారి తలుచుకోమనంటే ఎట్లా ఉంటుంది వాళ్ళ హ్మ్. ఫీల్? తెలియకుండానే మళ్ళీ డౌన్ ఆ అవుతారు. డౌన్ ఫీలింగ్‌లోకెళ్ళిపోతారు. అవుతారు. డౌన్ అవుతారు. డౌన్ అవుతారు హ్మ్. కదా! ఆ సెకండ్ డౌన్ అయిపోతారు. అంతే. మళ్ళీ ఆ డౌన్ స్టేజ్ నుంచి బయటికి రావడం కొంత టైం కూడా పడుతుంది. ఖచ్చితంగా. అంటే మీరు ఒక విషయాన్ని స్మరించుకుంటే మీరు డౌన్ అవుతున్నారా లేదా? ఫీల్‌లో మార్పు వస్తుందా లేదా? వస్తుంది. వస్తుంది కదా! మరి సాక్షాత్ అమ్మవారిలో నుంచే వచ్చినటువంటి 8 కిరణాలుగా బయటకొచ్చి అమ్మవారి నామాలు చెప్పినప్పుడు ఓహ్! ఆ ఫీల్ ఆటోమేటిక్‌గా పాజిటివ్ ఇస్తుంది మీకు. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఫీల్ మీకు పాజిటివ్‌గా వెళ్ళేలా చేస్తుంది. ఓకే. అంటే అర్థమైందా? పరిస్థితులు ఎలా ఉండేటప్పటికి జరిగేది ఇలా జరగాలని రాసిపెట్టి ఉన్నప్పటికీ మన ఆలోచన పాజిటివ్‌గా ఉంటే మార్పొస్తుంది. మార్పొస్తుందంటారా? మార్పొస్తుంది. హ్మ్. ఇప్పుడు ఎలా జరిగేది అలాగే జరగాలి మనం ఏమి చేయలేమనుకుంటే హ్మ్. రామాయణంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగమే చెయ్యడు. వాస్తవం. అవునా? అదే రామాయణంలో మేఘనాథుడు ఒక వరాన్ని పొందుంటాడు. హ్మ్. ఏంటంటే నికుంబల అనే పూజ చేసుకొని గనక ఆయన బయటకొస్తే ఎవడు ఆగలేడు ఆయన ముందు. హ్మ్. రాముడు కాదు కదా! లక్ష్మణుడు కాదు, ఆంజనేయ స్వామి ఎవరు ఆగలేరు. ఆ! ఆ రోజు ఆంజనేయ స్వామి కూడా పారిపోతాడు ఒకసారి ఒక సంఘటనలో. హ్మ్. ఎందుకంటే ఈ రోజు కరెక్ట్ కాదు. ఈరోజు మనం ఇక్కడ నిలబడితే కాదు. ఆంజనేయ స్వామి కూడా వెళ్ళిపోతాడు. హ్మ్. ఎందుకు అంటే దాని సమయస్ఫూర్తి అంటారు. ఇప్పుడు అవును. పులొస్తుందండి. పులితో నేను ఫైటింగ్ చేస్తా అంటే ఎట్లా? పులిని ఎట్లా పట్టుకోవాలని ఆ టెక్నికల్‌గా నా దగ్గర ఉండాలిగా. అవును. నికుంభల అనే హోమానికి, ఆ ప్రక్రియకి ఆ శక్తి ఉంటుంది. హ్మ్. మళ్ళీ రెండో రోజు ఆ నికుంభల అనేటువంటి పూజను చేయనివ్వకుండా వీళ్ళు అడ్డుకొని మేఘనాథుడిని హతమారుస్తారు. ఓకే. ఓకే. ప్లానెడ్‌గా ప్లాన్. లక్ష్మణుడితో చేత. హ్మ్. రాముడు ఈ యొక్క విషయాన్ని చెప్తాడు. హుహు. అట్లా నేనేమంటున్నానంటే
ఒక ప్రక్రియ చేయడం వల్ల ఒక హోమమో, యజ్ఞమో, ఒక మంత్రమో ఇది కలియుగం కాబట్టి జస్ట్ ఒక మంత్రం చేయడం వల్ల అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో హ్మ్. ఒక నామాన్ని ఉచ్చరించడం వల్ల మీకు ఖచ్చితంగా పాజిటివ్ ఇది ఉంటుంది. హ్మ్. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చూడండి ఇప్పుడు నార్మల్‌గా ఉన్నారు. ఒక ఆలయానికి వెళ్ళిరండి ఎలా ఉంటుంది మీకు? పాజిటివ్‌గా సమ్ అనిపిస్తుంది. పాజిటివ్ ఇమ్మీడియేట్‌లీ విత్ సెకండ్స్, మినిట్స్‌లో మీకు తెలుస్తుంటుంది. అవును. మీరు ఎంత డిస్టర్బ్డ్‌గా ఉన్నా ఒక్కసారి లోపలికి వెళ్ళాము. హ్మ్. ఒక ప్రదక్షిణం చేసాము. స్వామివారిని దండం పెట్టుకున్నాం. అమ్మవారిని, స్వామివారిని కొంచెంసేపు కూర్చున్నాం. అబ్బా! ప్రశాంతంగా ఉంది కదా! అంటాం. ఫస్ట్ మన నోటి నుంచి వచ్చేదేంటి? ప్రశాంతత. ప్రశాంతత. ఆ ప్రశాంతత కలిగిందంటే మీకు హ్మ్. ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో చేంజ్ వస్తుంది. ఓకే. అంటే అది ప్రశాంతత ఆ మొమెంట్‌లో కలిగింది గాబట్టి ముందంతా పాజిటివ్‌గా ఉంటుందనేది మన భావన. నిజంగా మార్పు ఉంటుందంటారా? ఆ! మార్పు ఉంటుంది. హ్మ్. మీరు దాన్ని భావన చేస్తున్నారు. 2 ఉంటాయి. హ్మ్. మీకు మార్పు ఉంటుంది కాబట్టి భావన చేయగలుగుతున్నారు. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఆ ఫీల్ మీకు ఫీల్ వస్తుందా చెప్పండి? గుడికెళ్ళిన ఫీలింగు హ్మ్. ఎక్కడికి వెళ్ళినా వస్తుందని చెప్పగలరా? అంటే కొంతమంది అనొచ్చు ఏవండీ నాకు ఆ! బార్‌కెళ్తే వచ్చిందనుకోవచ్చు. అంటే అవును. వాడికి దాని మీద బాగా ఇష్టం వల్ల. హ్మ్. బాగా సినిమాలంటే ఇష్టం అనుకోండి. సినిమాకి వెళ్ళడం వల్ల రావచ్చు. పార్క్ అంటే ఇష్టం అంటే పార్క్ వెళ్ళడానికి రావచ్చు. ఒక గర్ల్ ఫ్రెండ్‌తో కలవడం ఇష్టం అంటే గర్ల్ ఫ్రెండ్ రాగానే వాడికి లోపల 1000 వాట్ల బల్బు వెలగొచ్చు చెప్పలేం మనం. హ్మ్. హ్మ్. బట్ వాడి ఇష్టం మీద కొంత ఆధారపడి ఉంటాయి. ఆధారపడి ఉంటుంది. అందరికి జనరల్‌గా హ్మ్. అందరికీ కూడా ప్యారలల్‌గా ఒక అంటే గుడికెళ్ళే అలవాటు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఫీల్ అనేది వస్తుంది. హ్మ్. అలాగే నామానికి ఒక నామాన్ని అంటే అమ్మవారు అమ్మవారు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు ఎవరైనా కూడా హ్మ్. మంత్ర ఆధీనంలో దేవత ఉంటుంది. మంత్రమాదిన. మంత్రాధీనం దేవత ఉంటుంది. హ్మ్. మనం ఒక మంత్రాన్ని రెగ్యులర్‌గా చేస్తున్నాం. ఉదాహరణకి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి, అవును. ఒక ఉద్యోగం లేదు ఒక వ్యక్తికి. ఉద్యోగం ఎందుకు లేదు? ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగం లేక అంటే, హ్మ్. 10థ్ లార్డ్ వాళ్ళకి పాడవుతాడు వాళ్ళ జన్మ జాతకంలో. దశమాధిపతి మీరు ఒక 10,000 జాతకాలు తీసుకొస్తే గూడా, హ్మ్. ఆ 10,000 జాతకాల్లో గూడా ఎవడికి ఉద్యోగం లేదో మనం చాలా ఈజీగా చెప్పొచ్చు. అది పెద్ద విషయమేం కాదు. అంటే అది అందరికి శాస్త్రం. సేమ్ అదే రీజన్ అయ్యుంటుందా? అదే రీజన్. చెప్తా ఇనండి. ఆహా! అంటే చాలా పారామీటర్స్ ఉంటాయి. హ్మ్. 10థ్ హౌస్‌ని నెగేట్ చేసే దశలు నడుస్తుంటాయి. హ్మ్. లేకపోతే 10థ్ లార్డ్ పాడవుతాడు. లేకపోతే శని భగవానుడు బలం లేకుండా ఉంటాడు. దీనివల్ల వాళ్ళకి ఇష్యూ అనేది వస్తూ ఉంటుంది. హుహు. లేదా సెకండ్ హౌస్ సరిగ్గా యాక్టివ్‌గా ఉండదు. అంటే ధనభావం సరిగ్గా యాక్టివ్‌గా లేదు. ఆ! పాపం చాలా టాలెంటెడ్, చాలా నిజాయితీగా ఉన్నాడు. కుటుంబం కూడా మంచి ఫ్యామిలీ. హ్మ్. కానీ ఆ వ్యక్తికి పెద్ద జాబ్ లేదు. హ్మ్. అందరూ చాలామంది ఏంటంటే, "అయ్యో! ఏమిటండి ఇంత మంచి పర్సన్, ఇంత టాలెంటెడ్, ఇంత పొలైట్‌గా ఉంటాడు, అవును. ధర్మంగా ఉంటాడు. అయినా ఎందుకు ఉద్యోగం లేదు?" అర్థం కాదు. హ్మ్. పాస్ట్ లైఫ్‌లో 10థ్ హౌస్ రిలేటెడ్ సంబంధించింది ఎక్కడో తప్పు చేశాడు. హ్మ్. అంటే మంచి జాబ్ ఉన్నా గూడా సరిగ్గా వర్క్ చేయకుండా వాళ్ళకి ఇట్లా చేశాడు టైమ్ పాస్ చేసుకుంటూ. ఆ కర్మ ఇక్కడ అనుభవించాలి. ఓకే. అప్పుడు లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఎవరికైనా ఉద్యోగం లేదనుకోండి. హ్మ్. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః ఖచ్చితంగా వస్తుందండి. హ్మ్. లేదు ఉద్యోగంలో ఇంకాస్త ఎదుగుదల కావాలి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నా నేను. ఆ! కానీ అందులో ఇంకొంచెం గ్రోత్ కావాలి అని అనుకుంటే గనక ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః చేసుకోవచ్చు. హ్మ్. ఖచ్చితంగా బావుంటుంది. ఇంకా అందులో సందేహం గాని, సంకోచం గాని ఏమి లేదు. అంటే ఉద్యోగంలో గుర్తింపు ఇంకా పై పొజిషన్‌కెళ్ళాలంటే మీరు చెప్పిన రెండవది. ఎగ్జాక్ట్‌లీ. రెండవ ఎగ్జాక్ట్‌లీ. నామం. చేసుకోవచ్చు. ఇంకా హ్మ్. అందులో ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినియై నమః చేసుకుంటే హ్మ్. ప్రమోషన్స్ గూడా వస్తాయి. ఆ! అలా ఒక్కొక్క దానికి ఒక్కోటి చెప్పాను. నేను ఒకసారైతే మా ఇంటి దగ్గర శివాలయం ఉంటుంది. జస్ట్ ఒక 3, 4 ఇల్లులు దాటిన తర్వాత. అక్కడ ఒకతను గవర్నమెంట్ ఎంప్లాయీ ఆల్మోస్ట్ 65-70 ఇయర్స్ ఉంటాయి ఆయనకి. హ్మ్. రఫ్‌గా నాకు తెలీదు అతని ఏజ్. బట్ 70 ఇయర్స్ దగ్గరలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. రిటైర్డ్ ఆల్రెడీ. ఓకే. ఆయనకి మోకాళ్ళ నొప్పులు. ఆ! బాగా మోకాళ్ళు నొప్పులుండేవట. నేను ఆ రోజు అనుకోకుండా టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఆయనొచ్చారు. హ్మ్. నేను రెగ్యులర్‌గా వెళ్తుంటే ఒక్కోసారి టైము బట్టి నేను వెళ్తూ ఉంటా శివాలయానికి. హ్మ్. ఆయనొచ్చి ఒక మాట అన్నాడు. "సార్ మీరు ఒక వీడియోలో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేస్తే ఉద్యోగం వస్తుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయన్నారు కదా! హ్మ్. నేను చేశాను నాకు తగ్గిపోయింది. ఇది దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా. 7 ఇయర్స్, 8 ఇయర్స్ సంథింగ్ ఏదో చెప్పాడు నాకు. కరెక్ట్ నంబర్ గుర్తులేదు చాలా రోజులైంది. అని ఆయన ఆనందంగా చెప్పాడు నాకు. హ్మ్. ఎందుకంటే మాణిక్యములు దాని అర్థం ఏమిటంటే అమ్మవారి యొక్క మోకాళ్ళు ఆ! ఏవైతే ఉన్నాయో మాణిక్య మకుట ఆకార జానుద్వయ విరాజితాయే నమః. హ్మ్. అంటే ఈ మోకాళ్ళు ఎలా ఉన్నాయట? మకుటములు మాణిక్యాలతో చేసిన మకుటం లాగున్నాయట అమ్మవారి మోకాళ్ళు. ఆహా! అంటే మీరు దాంతో అలా చేస్తూ ఉంటే వీళ్ళకి ఇది సెట్ అవుతుంది. ఓహ్! దీన్ని మోకాళ్ళ స్థానాన్ని పర్టిక్యులర్‌గా జ్యోతిష్ శాస్త్రంలో 10థ్ హ్మ్. హౌస్ అంటారు. మీకేదైనా శిరస్సు నుంచి పాదాల వరకు ఉండేటువంటి బాడీ పార్ట్స్‌లో హ్మ్. 12 పార్ట్స్ చేస్తారు. 1, 2, 3, 4, 5 ఇట్లా మొత్తం.
పాదాల ఓకే. వరకు. ఓకే. ఈ 12 పార్ట్‌లో 10th పార్ట్ ఈజ్ మోకాలు. హుహుహు. ఆ నామాన్ని గనక ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో ఇక్కడ ఇదేంటంటే మెయిన్‌గా మనం పాటించాల్సింది హ్మ్. రోజు చేయాలి. ప్రతిరోజు. రోజు చేయాలి, భక్తిగా చేయాలి. నిరంతరం. అంటే అంటే ఏదో మార్పు రావాలని కాదు. మార్పు రావాలని మీరు కోరిక చేసుకోండి తప్పులేదు. హ్మ్. సంకల్పం పెట్టుకోండి. హ్మ్. కానీ రోజు నిత్యము శ్రద్ధగా చేయడం ముఖ్యం ఇక్కడ. ఓకే. ఏదో 2 రోజులు ఎంతసేపు చేసి చేయాల్సుంటుంది 40 రోజు? మినిట్స్ 40 చేయాలి. మినిట్స్. ఎందుకంటే టైం పడుతుందండి. ఇప్పుడు మీరేమన్నారు ఇప్పుడు జిమ్‌కెళ్తున్నారనుకోండి, ఫిట్‌నెస్ రావాలి. మీరెళ్లి 2 నిమిషాలు చేస్తానంటే ఫిట్‌నెస్ రాదు మీకు. అవును. కనీసం ఒక గంటైనా వర్కౌట్ చేయాలని చెప్తాడు ట్రైనర్. అంతే. అట్లాగే 40-45 మినిట్స్ మినిమమ్ 1 అవర్ గనక చేస్తే భక్తి శ్రద్ధలతో స్టార్టింగ్‌లో మీకు కాన్సంట్రేషన్ కుదరదు. అవును. ఎటుటో వెళ్ళిపోతూ ఉంటుంది. పర్లేదు ఇలాగే అవుద్దని ఫిక్స్ అవ్వాలి. హ్మ్. స్టార్టింగ్‌లో ఎవ్వరికీ కుదరదు. నాకు కుదరట్లేదు. ఇదేం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎందుకంటే చాలా ఆలోచనలుంటాయి మనకి. అవును. కాపోతే ఆ నామాన్ని అలా చేస్తూ ఆ నామం యొక్క ఆ రుచి అదేదో ఆ పాట ఉంటుంది చూసారా? ఎంతో ఓ రుచి. నామ నీ నామం ఎంతో రుచిరా ఓ రామ ఓ రామ. నీ నామ ఎంతో రుచిరా అని. ఆ రామనామం యొక్క రుచిని ఎలా అయితే ఆయన ఆస్వాదించారో హ్మ్. రామదాసు, అలా మనం ఆస్వాదించగలగాలి ఈ నామాన్ని. అంటే ఇది మనం మనసులోనే తలుచుకోవాలా? లేదంటే జపంలాగా మాల తీసుకొని చేయాలా? అసలు ఎలా చేయొచ్చంటారు? ఒకటండి మనసులో తలుచుకుంటూ చేయొచ్చు. హ్మ్. జపమాల తిప్పుతూ కూడా చేయొచ్చు. తప్పేమీ లేదు. హ్మ్. అంటే ఇప్పుడు ఒక్కొక్క రకంగా చేస్తే ఒక్కొక్క రకంగా ఉంటుందా ఫలితం? అంటే అలా కాదు. హ్మ్. జపమాల ఎందుకు పెట్టుకుంటారు అంటే, ఒకటి జపమాల చేసినప్పుడు ఇది కాన్సంట్రేషన్ వేరే దగ్గరికి పోవద్దనే భావంతో చేస్తారు. అంటే ఇక్కడ ఉంటుందిగా ఇటు తిప్పుతున్నామని. అవును. ఎందుకంటే నామం అన్నప్పుడల్లా తిప్పుతున్నాం అని అందుకని పెట్టుకుంటారు. హ్మ్. మామూలుగా మీకు ఎక్కువ కాన్సంట్రేషన్ చేయగలిగినప్పుడు కూర్చొని ఇక్కడ ఇక్కడ దృష్టి పెట్టి చేస్తారు అలాగా. హ్మ్. చేస్తూ ఉంటే ఇప్పుడు ఏ నామమైనా చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఎవరి దగ్గర గురువుల దగ్గర ఒక బీజాక్షరం తీసుకున్నాం. మీరు గనక భక్తి శ్రద్ధలతో చేస్తే జరిగేదేమిటి అంటే, హ్మ్. నేను చాలామందికి జరిగిన అనుభవాలు కూడా నా దగ్గర నుండి చెప్తున్నాను. ఓకే. హ్మ్. వాళ్ళ శరీరంలో నుంచే ఒక హ్మ్. ఆత్మలా బయటకొచ్చేసి, ఆ శరీరాన్ని వాళ్ళే చూసుకోవడం జరిగింది. అవునా? కొన్నిసార్లు వాళ్ళ శరీరం చాలా పెద్దగా ఇవన్నీ చిన్నగా అయిపోవడం జరిగింది వాళ్ళకి. హ్మ్. కొన్నిసార్లు ఇక్కడ నుంచి ఇలా ఉండగా తెల్లగా ఇలా వికసించి అక్కడ అమ్మవారి దర్శనం జరిగింది. అబ్బబ్బా! అవన్నీ ఖచ్చితంగా అంటే అది ఎంత జరుగుతాయి. కాలం చేస్తే అలా జరిగిందో వాళ్ళకి? అలా ఏం లేదు. 11 డేస్ కూడా జరిగిన వాళ్ళున్నారు. భక్తి ముఖ్యం అక్కడ. కొన్ని సంవత్సరాల తరబడి చేస్తే కూడా జరగవు. హ్మ్. ఎంతసేపు మనలో మార్పులు రావాలి. కల్మషాలు పోవాలి. ప్రతి ఒక్కరికి బావుండాలనే దైవిక గుణాలు మీలో రావాలి. దైవం మీతో కనెక్ట్ అవ్వాలంటే దైవిక గుణాలు మీకు రాకుండా దైవం కనెక్ట్ అవ్వదు. హ్మ్. అలాంటి గుణాలన్నీ అలవర్చుకోవాలి ఫస్టు. అలవర్చుకోవాలి. మనం ఏం చేసినా భక్తితో చేయాలి. ఎగ్జాక్ట్‌లీ. సంతోషమండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.